ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో పెదజాలరిపేట ప్రాంతంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు, అలాగే పొగాకు మానివేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐఎంఏ విశాఖపట్నం కార్యదర్శి డాక్టర్ ఎంవివి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. యుక్త వయస్సులో స్నేహితులు, తల్లిదండ్రులు, సినిమాల ప్రభావం కారణంగా చాలామంది ధూమపానానికి అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. పొగాకు పొగలో నికోటిన్, బెంజిన్, అరోమాటిక్ అమైన్స్, అసిటాల్డిహైడ్, పాలీ అరోమాటిక్ అమైన్స్ తదితర సుమారు 70 హానికర రసాయనాలున్నాయని ఇవి క్యాన్సర్కు కారణమవుతాయని తెలిపారు. పొగాకు వినియోగాన్ని నియంత్రించడం ద్వారా దాదాపు 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులను నివారించవచ్చని వెల్లడించారు. పొగాకు కారణంగా సంభవించే మరణాలు, రోడ్డు ప్రమాదాలు, 5 ఏళ్లలోపు పిల్లల్లో డయేరియా కారణంగా సంభవించే మరణాల కంటే 2 ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. పొగాకు వినియోగాన్ని మానివేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వివిధ వ్యాధులను నివారించవచ్చని, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుందని, దీర్ఘాయుష్యు లభిస్తుందని, అంటువ్యాధుల ప్రమాదం తగ్గుతుందని వివరించారు. కార్యక్రమం ముగింపులో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించబోమని, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా పొగాకు మానివేయడానికి ప్రోత్సహిస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ విశాఖపట్నం కార్యదర్శి డాక్టర్ ఎంవివి మురళీమోహన్, ఐఎంఏ విశాఖపట్నం సభ్యులు, పెదజాలరిపేట అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.